దీంట్లో మీకు కృష్ణ గారితో ఒక ఎక్స్పీరియన్స్ ఉందండి నాకు. చెప్పండి పర్లేదు చెప్పండి. కృష్ణ గారు, విజయ నిర్మల గారు చివరిలో చేసిన సినిమా శ్రీశ్రీ, ముప్పలనేని శివ గారు డైరెక్టర్. దాంట్లో నాకు ఒక క్యారెక్టర్ ఇచ్చాడండి ముప్పలనేని శివ గారు. కృష్ణ గారిని, విజయ నిర్మల గారు ఒక పార్కులో ఉంటే నేను కామెంట్ చేయాలి వాళ్ళని, రే ముసలోడా నీకు ఈ వయసులో పిట్టపిట్టలు ఆడుతున్నావురా, నువ్వు ఈ వయసులో ఇలా ఉంటే ఆ వయసులో ఎలా ఉంటావని. అంటే ముసలామని తీసుకొని నువ్వు పార్కులకు వచ్చే వయసురా నీదని కామెంట్ చేసి పెద్ద ఫైట్ ఆయనతో. ఆ ఫైట్లో ఆయన్ని నేను బాగా భయపడి, హీరోలతో కూడా భయపడలేదు సార్. ఆయన్ని గొంతు పట్టుకోవాలి, గొంతు పట్టుకొని ఏంట్రా ముసలోడా ఎక్స్ట్రాలు చేస్తున్నావు అన్నప్పుడు చెయ్యిని ఇలా ఇలా అని కొట్టి ఫైట్ ఉంటుంది ఒకటి. ఓకే. అసలు ఆయన్ని ఎదురుగా చూస్తే అండి చెయ్యి ఇలా పట్టుకుంటే జారిపోద్దేమో చెయ్యి అన్నంత ఫెయిర్గా ఉన్నాడు ఆయన. నేను ఎప్పుడు ఆయన్ని డైరెక్ట్గా చూడాల. వాళ్ళ హౌస్లోని షూటింగ్ నైట్ ఎఫెక్ట్ అది. ముప్పలనేని శివ గారితో నేను ముప్పలనేని శివ గారితో నేను సంక్రాంతి చేశాను, రాజాబాబు చేశాను. దీంతో ఇడైతే పర్ఫెక్ట్గా చేస్తాడని చెప్పి పిలిచాడు ఆయన. పిలిచి ఇలా ఉంటుందంటే నాకు మొదటి నుంచి సార్ ఆయన పెద్ద ఆయన గబుక్కనేమన్నా అంటాడేమోనంటే ఈయనే వచ్చి పరిచయం చేసి మనోడు బాగా చేస్తాడు ఇది ఇదంట. ఆయన అలా ఇలా పట్టుకుంటే టచ్ చేయకుండా పట్టుకుంటే ఏంటా టచ్ అయ్యి అంటాడు ఆయన. కృష్ణ గారు పట్టుకో, అది ఎమోషన్ తెలియాలి. ఇప్పుడు నువ్వు ఎమోషన్ చేస్తున్నావు, నా ఫేస్లో తెలియాలి కదా పట్టుకో అని. అటు పట్టుకుంటే ఏమన్నా ఏదన్నా అవుద్దేమోనండి. ఫస్ట్ నేను ఎక్కువ భయపడింది అక్కడండి, డెలికేట్ బాగా అన్న ఫీలింగ్తో. ఫీలింగ్స్. ఆయన పెద్దామ కూడా, విజయ నిర్మల గారు పక్క నుండి పట్టుకోమ్మా ఏం కాదు, ఎన్ని సినిమాలు చేశాడు ఆయన, నువ్వు పట్టుకున్నా ఆయన తప్పించుకుంటాడు ఏం కాదు, ఆయన వెనక్కి వెళ్తాడు, నువ్వు పట్టుకో పర్లేదు ఏం కాదు. నీలాంటి వాళ్ళు ఎంతమందిని చూశాడు ఆయన. 50 సినిమాలు డైరెక్ట్ చేశాడు కదా ఆయన, చేసింది కదా ఆయన. అసలు ఏం కాదు, నువ్వు ఏం చేసినా ఆయన ఎస్కేప్ అయిపోతాడు, నువ్వేం టెన్షన్ పడాల్సిన అంత అమాయకుడు ఏం కాదు ఆయన అనేది పక్క నుండి. అరే వాళ్ళిద్దరూ అలా కృష్ణ గారితో మంచి, లాస్ట్లో నేను కృష్ణ గారితో కూడా యాక్ట్ చేశాను అనేది ఒక మంచి మెమరీ అండి నాకు. ఓకే. మీరు ఇండస్ట్రీ వచ్చే టయానికి మీరు ఎప్పుడు వచ్చారు? రామారావు గారు ఉన్నారా? లేరండి. రామారావు గారు లేరు కదా. నాగేశ్వరరావు గారు మనం అనే సినిమా చేశాడు, తర్వాత నాగేశ్వర గారు చేశారు, మనకు అది అవకాశం రాలా. ఆ జనరేషన్ వాళ్ళతో నేను కృష్ణ గారు విశ్వనాథ్ గారు అండి. విశ్వనాథ్ గారు, కృష్ణరాజు గారితో అవకాశం లేదు. కృష్ణ గారిది మంచి, నేను ఎక్కడా చెప్పలేదండి, ఫస్ట్ టైం ఇప్పుడు గుర్తొచ్చింది నాకు ఇంటర్వ్యూ సందర్భంగా. చాలా ఎక్స్పీరియన్స్. ఆ ఫొటోస్ మొన్న ఆయన బర్త్డేలప్పుడు ఇప్పుడు కూడా ఆ ఫొటోస్ ఉన్నాయి, ఆ కాంబినేషన్ తీసినవి. ఒక ఫీల్ ఉంటుంది కృష్ణ గారితో మనం యాక్ట్ చేసాము అనేది. మహేష్ బాబు గారికి కూడా చెప్పాను మారీష్ అప్పుడు, ఓ నువ్వేనా అదే బాగుంటుంది. ఒకటే ఫైట్ ఆ సినిమాలో, శ్రీశ్రీలు ఇంకా ఫైట్లే లేవు. చూసారా మహేష్ గారు? ఓకే, చూసారు కదా. అప్పుడు ఆయన వచ్చి దానికి ఇది చేశారు, పబ్లిసిటీ చేశారు అప్పుడు. ఓకే. ఇప్పుడు ఆ ప్రొడ్యూసర్ ఒక సినిమా చేస్తున్నాడు, నేను మెయిన్ క్యారెక్టర్ చేస్తున్నాను అండి. శ్రీశ్రీ చేసిన ప్రొడ్యూసరు ఒక సినిమా చేస్తున్నాడు, ఒక మెయిన్ ఇందాక చెప్పిన మెయిన్ స్ట్రీమ్ క్యారెక్టర్లో ఒకటి చేస్తాను. ఇండస్ట్రీలో ఇప్పుడు హీరోల గురించి మాట్లాడుకున్నాం, క్యారెక్టర్ ఆర్టిస్టుల మీతో ట్రావెల్ చేసిన వాళ్ళ గురించి మాట్లాడుకున్నాం, హీరోయిన్స్ గురించి మాట్లాడుకున్నాం. మెయిన్ మీకు అవకాశం ఇచ్చి ప్రోత్సహించిన డైరెక్టర్లు ఉన్నారు చూసారా? ఆ డైరెక్టర్లో మిమ్మల్ని ఎక్కువ రిపీట్ చేసింది ఎవరు? ఎక్కువ దిల్ రమేష్ గారికి ఎక్కువ క్యారెక్టర్లు ఇచ్చి రిపీట్ చేసింది ఎవరు? ఒకళ్ళు చెప్తే నేను చాలా ద్రోహం చేసిన డైరెక్టర్లకి. నాకు సార్ ఒకటి, నేను డైరెక్టర్నే నమ్ముతాను సార్, డైరెక్టర్నే అడుగుతాను నేను, లేకపోతే కో డైరెక్టర్ అసిస్టెంట్నైనా అడుగుతాను. డైరెక్టర్ కొంచెం బిజీగా ఉంటే నేను కలుస్తానండి, ఒకసారి నాకు అవకాశం ఇప్పించండి అని. నన్ను డైరెక్ట్ చేసిన డైరెక్టర్లు, నేను అవకాశం అడిగి తీసుకున్న డైరెక్టర్లు, నన్ను వద్దు అనుకున్న వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు సార్ ఇప్పుడు నాకు తెలిసి. రకరకాల కారణాలతో వాళ్ళ సినిమాలు ఇమీడియట్ సినిమా నేను చేయకపోయి ఉండొచ్చు, కానీ అతను వద్దులే, అతని వల్ల ఈ ప్రాబ్లం ఉంటుంది, లేకపోతే సరిగా చేయలేడనో, లేకపోతే ఏదో ఒక ఆస్పెక్ట్లో నన్ను వద్దనుకున్న డైరెక్టర్ లేరు. అలా అని చెప్పి అందరు డైరెక్టర్లు నేను రిపీట్ అవ్వాల. ఇప్పుడు వినాయక్ గారు ఉన్నారు. వినాయక్ గారు ఎన్ని సినిమాలు చేశారు మీరు? వినాయక్ గారు, నేను వినాయక్ గారి ఒక 5-6 సినిమాలు చేశాను. నన్ను హార్ట్ఫుల్గా ఇప్పటికి కూడా నేను కనపడితే హగ్ చేసుకోడు, కానీ ఆ రేంజ్ ఎమోషన్ ఉంటుందండి. ఎందుకంటే ఆయన వల్లే కదా నేను దిల్ రమేష్ అనే పేరు ఫస్ట్ ఆయనే రఘుబాబు గారితో చెప్పాడండి. ఆయన ఒక సినిమా తీసి అంతా అయిపోయి డబ్బింగ్, నా వాయిస్ సెట్ కాదని చెప్పి ఆర్సీఎం రాజుతో డబ్బింగ్ చెప్పించారు. అప్పుడు నేను చాలా ఫీల్ అయ్యాను, నేనేదో చెప్పుకోవాలని, అట్లా ఇట్లా ఉంది, క్యారెక్టర్ బాగా వచ్చిందండి.
లేదు ఆ క్యారెక్టర్ డెప్త్కి నీ వాయిస్ కొంచెం అమెచ్యూర్డ్గా ఉంది, మంచి డబ్బింగ్ వాయిస్ పడితే ఆ క్యారెక్టర్ లేసిపోద్ది అని చెప్పేసి, లేస్తుంది బాగా వాల్యుబుల్గా ఉంటుందని చెప్పి డబ్బింగ్ అయిపోయిన తర్వాత వినాయక్ గారు చూసి రఘుబాబు డబ్బింగ్ చెప్పేటప్పుడు నేను నీకోసం ఆ క్యారెక్టర్ పెట్టి సినిమా తీస్తే అదే నా క్రేజ్ వాడికి వెళ్ళిపోయింది. ఆడికి ఈ సినిమా కానీ టెంపోలో ఉండి నేను అనుకున్నట్టు క్లైమాక్స్ కన పేలితే సినిమా హిట్ అయితే ఆడిని దిల్ రమేష్ అంటారు, నీది నార్మల్ అయిపోయింది రఘు అని చెప్పాడంట. ఆయన నేను వేరే సినిమా మేము కలిసి చేసేటప్పుడు ఏమో నీ క్యారెక్టర్ బ్రహ్మాండంగా వచ్చిందంట, వినాయక్ గారు ఇట్ట అన్నారు అని చెప్పి చెప్పాడు నాకు.